వేదిక మీద ఉన్న అందరికీ అలాగే సభకి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. సారీ, ఇంకో 1 minute ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ పిల్లల్ని నేను ఫస్ట్ చూశాను, ఇప్పుడు లాస్ట్లో కూడా చూశానండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే విధానం చూస్తే అయితే వీళ్ళకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. ట్రైనింగ్ తీసుకున్నా ఇంత బాగా చెప్పలేరు. సో ఇందాకైతే నేను క్వశ్చన్లు అడిగినప్పుడు ఆన్సర్లు చెప్పలేకపోవడం అనేది నటిస్తున్నారు అనమాట. ఇంత మాట్లాడగలరు మీరు. సో చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మదర్ చెప్పింది, ఒక ఫాదర్ చెప్పింది, విన్నాం కదా. సో దీనికి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా విలేజెస్ నుంచి మీకు భవిష్యత్తు ఉండాలని స్కిల్ డెవలప్ చేయించుతుంది. దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఒక్కొక్క విద్యార్థికి చెప్పచ్చా అండి? ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీకు ఇది ట్రైనింగ్ చేయించాలంటే? సుమారుగా ఒక గెస్ నెంబర్ చేయండి. అరౌండ్ 70,000 to 75,000 పర్ పర్సన్. ఇలా మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే 70,000 నుంచి 75,000 ఖర్చు అవుతుంది. అది ఖర్చు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? మిమ్మల్ని ట్రైన్ చేయాలంటే ఇంత సిస్టమ్ పనిచేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్, ప్రైవేట్ వాళ్ళు, లోకల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, ఇంతమంది కలిసి మీ భవిష్యత్తు కోసం ఒక దారి చూపిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కానీ ఎవరైనా మీరు కూడా దాన్ని చిన్న విషయంగా ఆలోచించద్దు. దానికి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. గవర్నమెంట్గా చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సిటిజన్స్గా అంటే ప్రజలుగా, యువతగా మీరు చేయాల్సింది మీరు చేసి చూపించాలి. అర్థమైందా? మీరు కూడా ఒక భాగస్వామ్యులు కావాలి. స్ట్రాంగ్గా ఉండండి. ఇక్కడంతా ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. ఇంకొకటి, మీరు ఇప్పుడు వర్క్కి వెళ్ళినప్పుడు ఇంత అందంగా, ఇంత క్లీన్గా, ఇంత స్వచ్ఛంగా ఉండదు. మీరు చేసే డిపార్ట్మెంట్ కూడా నర్సింగ్ ఎయిడ్స్. సో చాలా చాలా చూడాల్సి వస్తుంది. మీ పిల్లలు ఫోన్ చేస్తారు, అమ్మ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ బాగోలేదు అని. కానీ ఇంటికి వచ్చేసేలే అమ్మ అని మాత్రం దయచేసి అనకండి. ఒక 6 నెలలు ఎక్కడున్నా కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా. సో ఎవరికైనా పిల్లల్ని వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వండి. కష్టమైనా వాళ్ళు అలా గట్టిగా నేర్చుకున్నప్పుడే ముందు ముందు స్థిరపడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఓకే, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. మీరు పిల్లల్ని మోటివేట్ చేసి ఇక్కడి వరకు పంపించారు. సెకండ్ ఛాన్సెస్ జీవితంలో అందరికీ రావు, మీకు వచ్చింది. అందరూ బాగా సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మన విశిష్ట అతిథి, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. ఈ సభ ప్రాంగణం కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంటే ఈరోజు ఒక అత్యంత ప్రధాన భూమికని పోషిస్తున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారి హృదయాన్ని కదిలించిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంటే జీవితంలో చాలామంది కూడా జన్మించిన తర్వాత పెరిగి పెద్దవుతావు, దిశ దశ నిర్దేశం లేకుండా జీవించేవాళ్ళం ఇప్పటికీ భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంటే మీ జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యాన్ని చేరాలంటే మీరు ఈ రకంగా మీకున్న సహజ సిద్ధమైనటువంటి ఆలోచనకి నైపుణ్యాన్ని తోడు చేస్తే దానివల్ల మీ జీవితాలు సార్థకం అవుతాయి అని చెప్పి ప్రధానమైనటువంటి అంశంగా మీ అందరూ కూడా భావించి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ కూడా మాట్లాడిన విధానం చూస్తూ ఉంటుంటే
మీకు మీ మీద ముందు నమ్మకం కలిగినటువంటి ఆలయం ఇది, ఒక దేవాలయం. ఇప్పటి వరకు మీకు అది కలిగిందా కలగలేదా అనేది కాకుండా మీ లక్ష్యాన్ని ఏర్పరచుకోవటానికి, ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాని దగ్గరికి చేరటానికి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడే శక్తిని కలగజేసుకునే కార్యక్రమంగా మీ అందరూ కూడా భావించాలి. ఆ తర్వాత మీకు ఏదైతే నిర్దేశించబడి ఉందో ఈ ప్రాంగణంకి వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి మీకు కలగజేసినటువంటి కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, అధికారులు అనధికారులు ఎంతోమంది, నాకు ఇందాక మేడం గారు పైన చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా తయారవుతున్నారు. నేను ముందు వచ్చిన రోజుకి ఇవాళకి చాలా చేంజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరిలో అని చెప్పి. నిజంగా నారాయణ స్వామి గారిని, మరి సీడప్ సిఓ గారిని, ఈ రోజున ఈ రాష్ట్రంలో మీరు ఎన్నుకున్నటువంటి లక్ష్యం, మీరు చేరాలనుకున్నటువంటి లక్ష్య సాధన, ప్రతి సంవత్సరం 1,00,000 మందిని మీరు తయారు చేయగలిగితే ఈ రోజున నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి దిస్ ఇస్ ద బేస్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మహిళా సాధికారత అంటే ఎక్కడో రాలా, మీకున్న శక్తి, యుక్తి, సామర్థ్యం, మీతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే రకంగా మీరు జీవించగలిగితే అదే నిజమైనటువంటి జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఇక్కడ శోధించుకుంటూ, సాధనలు చేసుకుంటూ భవిష్యత్తు జీవితం ఆనందంగా ఉండాలి. చిన్న చిన్న పిల్లలు 2-3 మాట్లాడేటప్పుడు నా లైఫ్లో ఒక తప్పు జరిగింది, నాకు ఇంకా ఛాన్స్ ఉండదేమో నా జీవితానికి అనుకుంటే నాకు మళ్ళీ రెండో జీవితాన్ని ఇచ్చింది ఈ యొక్క ఆలయం అని చెప్పారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 3 నెలల్లో ఎంత షార్పెన్ అయ్యారో